సర్పంచ్ ఎన్నికలను చూస్తే మాత్రం నాకు నవ్వొస్తుంది. ఉన్నోనికే అంటే సర్పంచ్గా ఉండాలా. వేలం పాట ఉంటుంది కదా లడ్డుది, సేమ్ ఆ విధంగా ఒక గ్రామంలో ₹1,00,00,000 పలికింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకి ముందు సర్పంచ్లో ఈ వేలం పాటలో పాల్గొంటున్నారు అనమాట. చిన్న గ్రామాలకు ఒక 5 లక్షలు, పెద్ద గ్రామాలకైతే ఒక 15 నుంచి 20 లక్షలు గవర్నమెంట్ నుంచి వస్తాయి పైసలు ఒక గ్రామానికి. అట్లాంటిది వీళ్ళు ₹1,00,00,000 ఎందుకు పెడుతున్నారు? ఆశతోటి పని చేసేవాడు ఎప్పటికీ దోచుకుంటాడు, ఆశయంతో పని చేసేవాడు ఎప్పుడైనా కానీ అభివృద్ధి చేస్తాడు. ఇది ఒక్కటే మైండ్లో పెట్టుకొని మీరు ఎవరిది ఆశయం, ఎవరిది ఆశ. 5 చిట్టీలలో ఎవరి పేరు వస్తారో వాళ్ళు సర్పంచ్కి నిలబడాలంట, వీళ్ళందరూ వాళ్ళకే ఓట్లు వేయాలంట. ఏం అనుకుంటారు ఎలక్షన్స్ నాకు అర్థం కాదు. సో ఈ అమ్మాయి నిలబడొద్దని చెప్పేసి ఈ అమ్మాయిని ఊరు నుంచి బహిష్కరించాలని చెప్పేసి కూడా మాట్లాడుకురంట. ఆ ఇంటి వాళ్ళతో ఎవరన్నా మాట్లాడితే దండగేస్తారంట. ఆ ఫ్యామిలీని మొత్తం వెళ్ళేయాలని చెప్పేసి ప్లానింగ్లు అంట. సో యువత ముందుకు రావాలి, యువత ఎలక్షన్లో పోటీ చేయండి. అది సర్పంచ్ అయినా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, వార్డ్ నంబర్ ఏదైనా కానీ పోటీ చేయండి. అసలు ఒక్క ఎగ్జాంపుల్ మీరు చూడండి, ₹1,00,00,000 ఏందండి నాకు అర్థం కాదు. ₹1,00,00,000 సర్పంచ్ పదవి ఏంది? సో చిట్టీలు వేసుకోవడం ఏంది? సో కుల బహిష్కరణ చేయడం ఏంది? అసలు ఏం జరుగుతుంది అసలు దేశంలో? హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 విడతలుగా జరగబోతున్నాయి, మీ అందరికి తెలుసు. సో వాటి గురించి మనం మాట్లాడబోతున్నాం. అసలు గ్రామ సర్పంచ్ ఎన్నికలు ఎందుకు జరుగుతాయి అంటే గ్రామ అభివృద్ధి కోసం. అంటే ఎవరో ఒకళ్ళు ఉండి సో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి ఒక పర్సన్ని మనం ఎన్నుకుంటాం. ఆ పర్సనే మన గ్రామానికి ఏం కావాలి ఏందనేది ఆయన అంటే ఒక పాత్ర పోషిస్తాడు. అది సర్పంచ్గా అంటే మన గ్రామానికి ఏమేమి కావాలి అవన్నీ నిధులు తీసుకురావడం, అంటే రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు ఇవన్నీ మంచిగా చూడడం, మన గ్రామాన్ని అభివృద్ధి చేయడమే ఆయన పాత్ర. ఎవరిది? సర్పంచ్ది. అయితే సర్పంచ్ ఎన్నికలకి పోటీ చేయాలంటే ఒక 21 సంవత్సరం ఉండాలి. అంటే 21 నుంచి 70 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు, యువకులు, అదేవిధంగా ఎవరైనా కానీ పోటీ చేయొచ్చు. 21 నుంచి 70 సంవత్సరాలు ఉండాలి. సో దీనికి అంటే ఒకవేళ వాళ్ళకి రిజర్వేషన్లు ఉంటాయి, రిజర్వేషన్ల పరంగా ఎట్లయినా మనం పోటీ చేయొచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలను చూస్తే మాత్రం నాకు నవ్వొస్తుంది. ఎందుకంటే అయితే నాయకుడు అంటే ఎవరు? ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకునేటోడు నాయకుడు, అవునా? అంటే ప్రజలు ఓట్లేస్తేనే అంటే ఎన్నుకున్నాకనే నాయకుడు అవుతాడు, అవునా? అట్లాంటిది ఇప్పుడు గ్రామ సర్పంచ్వి మనం చూస్తే ఎలక్షన్స్ 3 విడతలుగా జరగబోతున్నాయి. ఆ నామినేషన్లు వేసేటప్పుడే ఏకగ్రీవం అయిపోతున్నాయి కొన్ని సర్పంచులు. అంటే ఏకగ్రీవం అది కూడా ఎట్లా అవ్వాలి అంటే గ్రామంలో ఉన్న జనాలందరూ అంటే వాళ్ళు అనుకొని ఒక పర్సన్ని, ఈ పర్సన్ అయితే మాకు మంచోడు, ఈ పర్సన్ అయితే మాకు నమ్మకం, ఈ పర్సన్ అయితే మా గ్రామాన్ని అభివృద్ధి చెందుతాడు, చదువుకున్నోడు, మంచిగా చేస్తాడు అనే ఆ వ్యక్తిత్వంతో ఒక పర్సన్ని ఎన్నుకోవాలి. కానీ ఇప్పుడు జరుగుతున్నాయి మనం చూస్తే అసలు ఎట్లా ఉన్నాయంటే చాలామందికి తెలుసో తెలియదో, ఖమ్మంలో కానీ మహబూబ్ నగర్లో కానీ వీటి గురించి మనం మాట్లాడదాం. సో ఒక గ్రామంలో ₹1,00,00,000 పలికింది. వేలం పాట ఉంటుంది కదా లడ్డుది, సేమ్ ఆ విధంగా. సో గ్రామ పంచాయతీ ఎన్నికలకి ముందు సర్పంచ్లో ఈ వేలం పాటలో పాల్గొంటున్నారు అనమాట. సో నాది 10 లక్షలు, నాది 20 లక్షలు, నాది 30 లక్షలు అనుకుంటా. ఒక గ్రామంలో ₹1,00,00,000 పలికిందంట. ఒక గ్రామంలో ₹1,00,00,000 పలకడం, ఒక గ్రామంలో 53 లక్షలు, ఒక గ్రామంలో 60 లక్షలు, ఒక గ్రామంలో 40 లక్షలు, ఒక గ్రామంలో 20 లక్షలు, ఒక గ్రామంలో 14.7 లక్షలు, ఒక గ్రామంలో 10 లక్షలు. కొంతమంది ఏమో నేను దేవాలయాలు కట్టిస్తాను, నేను అది కట్టిస్తాను అని చెప్పేసి హామీలు ఇచ్చి సో అట్లా ఏకగ్రీవం అయిపోతున్నాయి. కానీ ఇది ఎన్నికల కమిషన్కి కనిపిస్తలేదా? అంటే ఒక గ్రామ పంచాయతీ పదవికి ₹1,00,00,000 పెడుతున్నారంటే వాళ్ళు అంటే ఎట్లా ఉందంటే ఉన్నోనికే అంటే సర్పంచ్గా ఉండాలా, అంటే లేనోడు ఉండొద్దా? అంటే ఇప్పుడు వేలంపాట వేస్తే అక్కడ ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయో వాళ్ళు సర్పంచ్గా అవుతారు కదా, నార్మల్ పర్సన్స్ కారు. అంటే లేని వాళ్ళు ఏం చేస్తారు? ఇట్లా దిక్కులు చూసుకుంటారు, నిల్చోవాలాడ. అంటే ఒకవేళ ఈ వేలంపాటలా సో అంటే ఎవరు డబ్బు ఉందో వాళ్ళే అధికారంలో ఉండాలా, అంటే సర్పంచ్గా ఎన్నుకుంటారా? సో అంటే ఎన్నికలు జరగాల్సిన అవసరం లేదా? సో ₹1,00,00,000 ఏందండి నాకు అర్థం కాదు. అంటే ఒక్క సంవత్సరానికి నాకు తెలిసి ఆ గ్రామానికి, చిన్న గ్రామాలకు ఒక 5 లక్షలు, పెద్ద గ్రామాలకైతే ఒక 15 నుంచి 20 లక్షలు సో అంటే గవర్నమెంట్ నుంచి వస్తాయి పైసలు ఒక గ్రామానికి. అట్లాంటిది వీళ్ళు ₹1,00,00,000 ఎందుకు పెడుతున్నారు? అంటే ఆశతో వాళ్ళు నేను ఈ పదవిలో ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారు.
సో ఆశతోటి పని చేసేవాడు ఎప్పటికీ దోచుకుంటాడు. ఆశయంతో పని చేసేవాడు ఎప్పుడైనా కానీ అభివృద్ధి చేస్తాడు. ఇది ఒక్కటే మైండ్లో పెట్టుకొని మీరు ఎవరిది ఆశయం, ఎవరిది ఆశ. కొంతమంది అయితే ప్రెస్టేజ్ కోసం ఎన్ని కోట్లు అంటే అన్ని కోట్లు ఖర్చు పెట్టి నిల్చోవాలనుకుంటారు. ఏకంగా సో ఖమ్మంకి సంబంధించిన ఒక కాంగ్రెస్ నాయకుడు అయితే 1 ఎకరం భూమి ఇస్తా అంటే మొత్తం గ్రామానికి 1 ఎకరం భూమి ఆయన ఏదో అభివృద్ధి కోసం అని చెప్పేసి 1 ఎకరం భూమి ఇస్తా, ఇంటింటికి మినరల్ వాటర్ అందిస్తా 5 సంవత్సరాలు, సో నేను నిల్చుంటా, ఏకగ్రీవం చేయండి అని చెప్పేసి చెప్తున్నాడు ఒక ఖమ్మమైన. సో ఒక ఆయన అయితే ₹1,00,00,000, కొంతమంది అయితే అది చేస్తా ఇది చేస్తా అని చెప్పడం. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఓట్లు అంటే ఎన్నికలు జరగాలి, ఓట్లు వెయ్యాలి, అంటే ఎవరికి ఎక్కువ ఓట్లు వేస్తే వాళ్ళు సర్పంచ్గా ఉండాలి. అట్లాంటిది ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చెప్తాను మీకు. ఒకవేళ గవర్నమెంట్ తలుచుకొని సో అన్ని గ్రామాలను ఏకగ్రీవం చేద్దామని చెప్పేసి ఒక్కో గ్రామానికి 10 లక్షలు ఇస్తా అని చెప్పేసి అంటే 12,000 చిల్లర గ్రామాలు ఉన్నాయి. సో 1,200 కోట్లు ఖర్చు పెట్టి సో అన్ని గ్రామాలల్లో మా నాయకుడే ఉండాలి, మావోడే సర్పంచ్ అయి ఉండాలి, కాంగ్రెస్ అతనే సర్పంచ్గా ఉండాలని చెప్పేసి అనుకొని 1,200 కోట్లు ఖర్చు పెట్టి సో ఒక్కో గ్రామానికి 10 లక్షలు ఇస్తే మొత్తం అన్ని గ్రామాలల్లో 12,000 గ్రామాలల్లో సో సర్పంచ్ కాంగ్రెస్ అతనే ఉండొచ్చు కదా. సో అంటే ఎన్నికలు జరగాల్సినవి జరగకుండా ఎందుకు ఇట్లా చేస్తున్నారు నాకు అర్థం కాదు. ఏకగ్రీవం అంటే వేరు, ఏకగ్రీవం కాకుండా ఈ వేలం పాట ఏంది నాకు అర్థం కాదు. ఈ వేలం పాట వేయడం ఏంది, వేలం పాటలో ₹1,00,00,000 పలకడం ఏంది నాకు అర్థం కావట్లే. అంటే పైసలు ఉన్న వాళ్ళు పైసలు అంటే ఎవరికైనా కానీ అంటే లేనోడికి తెలుస్తుంది పైసా విలువ అంటారు, ఉన్నోడికి తెలియదు. సో విచ్చలవిడిగా వేసేసి అధికారంలోనే నేను ఉండాలి, సో ఎన్ని కోట్లు ఖర్చు అయితే ఖర్చు కానీ అనే వాళ్ళకైతే అది అంటే ఎన్ని కోట్లైనా ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టి అది కొంటూ ఉంటారు. అంటే నాకు నవ్వొస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబు చేసే వాళ్ళు ఇట్లా గవర్నమెంట్ జాబ్స్ అమ్ముకున్నారు అది అని మనం విన్నాం. అంటే వాడు ఒకవేళ 25 సంవత్సరాలు ఉంటే సో గవర్నమెంట్ జాబ్ కొనుక్కొని వాడి జీవితకాలం ఎన్ని సంవత్సరాలు బతుకుతా అన్ని సంవత్సరాలు చేసుకుంటాడు. ఈ సర్పంచ్ది ఓన్లీ 5 సంవత్సరాలే కదా. ఈ 5 సంవత్సరాలు ₹1,00,00,000 ఎందుకు పెట్టిండు ఆయన? ₹1,00,00,000 పెట్టాల్సిన అవసరం ఏంది? ఒక్కసారి ఆ ఊరోళ్ళు ఆలోచించిరా? అంటే ఆ ₹1,00,00,000 ఇస్తే అంటే మీ ఊరు బాగుపడుతుందని చెప్పేసి అనుకున్నారా? అంటే మీరు అధికారంలో అంటే సర్పంచ్ సీట్లో కూర్చోవాలని మీకు లేదా? సో ఆ విలేజ్ వాళ్ళని నేను సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నా నేను. అంటే ఒక విలేజ్లో 56 లక్షలు, ఒక విలేజ్లో 53 లక్షలు, ఒక విలేజ్లో ₹1,00,00,000, ఒక విలేజ్లో 10 లక్షలు అంటే వేలం పాట వేసేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది, ఏకగ్రీవాలు చేయడం జరిగింది. బట్ నేను అడుగుతున్నా అంటే ఆ ఊర్లో కనీసం 100 మంది ఉంటారు. ఆ 100 మందిలో ఆయన కొనుక్కోవడం జరిగింది. అంటే మిగతా వాళ్ళు కూర్చోవాలని లేదా? అంటే సర్పంచ్ సీట్లో మీకు కూర్చోవాలని లేదా? అంటే ₹1,00,00,000 ఇచ్చేస్తే ఇంటింటికి 10,000 వస్తాయని చెప్పేసి అనుకున్నారా? పైసల కోసం అంటే 100కో 1000కో ఓట్లు అమ్ముకున్న వాళ్ళు ఉన్నన్ని రోజులు సో ఈ యువత రాజకీయాల్లోకి రాదు, ఈ అభివృద్ధులు జరగవు. మీ గ్రామాలు ఎట్లా ఉన్నాయో అట్లనే పడి ఉంటాయి, అంతే తప్ప ఏం జరగదు. అయినా కానీ యువత మేలుకో తెలంగాణను ఏలుకో. సో అసలు ఈ తెలంగాణలో ఇన్ని గ్రామాలు ఉన్నాయి, ఇన్ని గ్రామాలలో యువత లేదా? ఒక్కొక్క ఇంటికి ఒక్కోళ్ళని తీసినా మస్తు మంది యువత అవుతారు. సో యువతులు అంటే ఎవరైతే ఉన్నారో యువత, సో మీరందరూ రాజకీయాల్లోకి రావాలి. రాజకీయాల్లోకి మనలాంటి వాళ్ళు వస్తేనే సో మార్పులు జరుగుతాయి, దేశాన్ని అభివృద్ధి చేయొచ్చు. అంటే ఫస్ట్ యువత రాజకీయాల్లోకి వస్తే ఫస్ట్ గ్రామం నుంచే. సో గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్న తర్వాత జిల్లాని అభివృద్ధి చేసుకున్నాం, సో దాని తర్వాత కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేసుకోవచ్చు, దాని తర్వాత మన రాష్ట్రాన్ని చేసుకోవచ్చు, దాని తర్వాత మన దేశాన్ని చేసుకోవచ్చు. సో యువత ఎప్పుడైతే వస్తుందో అప్పటి వరకు అసలు ఈ అభివృద్ధి అనేది జరగదు. అందుకే మన కంట్రీ ఇంకా అంటే ఎప్పటికీ డెవలపింగ్ కంట్రీ అని అంటాం కానీ డెవలప్డ్ కంట్రీ అస్సలు అనం. ఎందుకంటే ఒక్కసారి చైనాని చూడండి, చైనా ఎంత డెవలప్ అయిపోయింది. మనకంటే ఒక 25 నుంచి 30 సంవత్సరాలు ముందున్నారు వాళ్ళు. అసలు అక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒలింపిక్ గేమ్స్ జరిగితే అక్కడ మనకు గేమ్స్లో మనకు మెడల్స్ రావు, చైనాకే వస్తాయి అన్నీ. సో ఒక్కసారి ఆలోచించండి ఎందుకు మనం ఇట్లా ఉన్నాం. సో మన దేశంలో ఇండియాలో ఎన్ని పార్టీలు ఉన్నాయి, ఒక్కో ఊరికి ఒక్కో పార్టీ కూడా ఉంటుంది. రేపు పొద్దున మనం కొన్ని రోజులలో చూస్తే చైనాలో ఒకటే ఒక పార్టీ. అంటే మన దేశాన్ని తక్కువ చేసి ఆ దేశాన్ని పొగడడం కాదు, అంటే మనం చేంజ్ అవ్వాలి. ఒక్కసారి ఆలోచించండి. అసలు గ్రామ పంచాయతీ ఎన్నికలు చిన్న సర్పంచ్ పదవి 5 సంవత్సరాలు ఉంటుంది. సో గ్రామానికి 10 నుంచి 15 లక్షలు వస్తాయి. అట్లాంటి దానికి ₹1,00,00,000 ఇచ్చి కొనుక్కుంటున్నారంటే అంటే అధికార దాహం ఎంత ఉంది ఉన్న వాళ్ళకి నాకు అర్థం కాదు. అంటే నేనే ఈ విలేజ్లో నేను శాసించాలి, లేనోన్ని నేను తొక్కాలి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి. సో అది అంటే అధికారం మహంతో పైసలున్న దాంతో సో ఆ విలేజ్లో నేనే ఉండాలి, లేనోళ్ళు లేని విధంగానే ఉండాలి, నా కిందనే ఉండాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు.
ఒక్కసారి ఆలోచించండి. ఉన్న వాళ్ళు పైసలు పెట్టి కొనుక్కుంటారు సర్పంచ్ పదవిని, కానీ లేని వాళ్ళు మనలాంటి వాళ్ళు ఏం చేయాలి? పోరాడాలి. అంటే నిజాయితీగా ఎలక్షన్లు జరిగితే ఎందుకు గెలవం మనం? సో మంచి చేస్తా అంటే ఎందుకు గెలవరు? సో ముందే భయంపడి మనకి ఎందుకులే అని చెప్పేసి చాలామంది యువత వదిలేస్తున్నారు. సో నువ్వు వెయ్యి నామినేషన్ అయ్యి 2 ఓట్లు వస్తాయా 3 ఓట్లు వస్తాయా రాని. సో నువ్వు నిలబడితే వేరే వాళ్ళకు వణుకు పుట్టాలి. ఎవరైతే అధికార దాహంతో ఉన్నారో వాళ్ళకు వణుకు పుట్టాలి. అరే 2 ఓట్లు పోతాయిరా, 5 ఓట్లు పోతాయిరా, 10 ఓట్లు పోతాయిరా, వీళ్ళు నిలబడ్డారా అని చెప్పేసి. సో ఇంకెప్పుడు మేలుకుంటారు ఈ యువత? సో ఇట్లాంటివి జరుగుతున్న కాలం న్యూస్లలో ఆడిడ చూసి నవ్వుకోవడం, రాత్రులు జల్సాలు చేయడం. సో ఇప్పుడు యువత ఉన్నారు. సో మీరందరూ ఆ సోషల్ మీడియాలో ఆ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ దాంట్లోనే ఉండి అవి ఇవి చేసుకోవడం. దాని తర్వాత ఈ రీసెంట్గా ఒక వీడియో వచ్చింది, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అని చెప్పి. లింక్ కింద ఉంది, నీకు లింక్ సెండ్ చేస్తా అని చెప్పేసి వాడు బిజినెస్ చేసుకుంటున్నాడు. ఈ సిగ్గులేని యువత మొత్తం. సో నాకు పంపండి లింక్ ఏడుంది అని చెప్పి ఆ కామెంట్లు చూస్తే సిగ్గుండాల జరనన్న. అసలు ఎక్కడ పోతుంది మన దేశ యువత? నాకు అర్థం కావట్లే. ఆ లింకుల కోసమా, ఆ బూత్ వీడియోల కోసమా ఈ యువత మొత్తం ఉన్నది? నాకు అర్థం కాదు. అసలు ఒక్కడికన్నా అసలు సర్పంచ్ ఏం చేస్తాడో తెలుసా యువతకి? అసలు అవన్నీ తెలిస్తే వాళ్ళని గల్లబట్టి మనం అడగొచ్చు, నువ్వు ఇది చేయాలని. సో ఒక సర్పంచ్గా ఎన్నికైన వ్యక్తి 2 సంవత్సరాలకు ఒకసారి గ్రామంలో సభ పెట్టి ఇది జరిగింది, ఇప్పటివరకు ఇది చేసిన నేను అని చెప్పేసి చెప్పాలంట. ఇప్పటివరకు ఒక్క సర్పంచ్ అన్న అట్లా చేసిండా? అసలు మీకు తెలుసా అసలు సర్పంచ్ అనే వ్యక్తి ఏమేమి చేస్తున్నా మీకు తెలుసా? సో వీళ్ళందరూ ఇప్పుడు అధికార దాహంతో కొంటున్నారు కదా. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ప్రీవియస్ అయిన సర్పంచ్గా ఉండి ఇప్పుడు మాజీ సర్పంచ్ అయ్యిండు. సో ఆయన చెప్తున్నాడు, దండామరా బాబు ఇంకోసారి నేను సర్పంచ్గా నేను ఉండనని చెప్పి. ఎందుకు అంటే ఆయన నిల్చొని ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి సో గ్రామాన్ని అభివృద్ధి చేసిండు. అంటే ప్రభుత్వం నుంచి ఒక్కోసారి డబ్బులు రావడం లేట్ అవుతుంది. సో వాళ్ళకి అది ఒక పెద్ద సవాలు. అంటే లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే సో గ్రామ అభివృద్ధికి అంటే నన్ను గెలిపించారు కదా అని నిజాయితీ ఉన్న వాళ్ళు వాళ్ళ సొంత డబ్బులు పెట్టి అభివృద్ధి చేయాలనుకుంటారు. అయితే అసలు ఇంకెప్పుడు చేంజ్ అవుతారు యువత? మీకు ఒక విషయం చెప్తున్నా, నా వీడియోతోటన్నా నిజం చెప్తున్నా, ఈ వీడియో అందరికి షేర్ చేయండి. ఒక విషయం చెప్తున్నాను, ఈ విషయం గురించి అయినా కానీ మీరు షేర్ చేయాలి. ఎందుకంటే ఒక విలేజ్ నుంచి నాకు ఒక కాల్ వచ్చింది. సో అన్న మా దగ్గర కులం నుంచి మమ్మల్ని బహిష్కరించిర్రు. అంటే మా చెల్లె పోటీ చేస్తంటే మా చెల్లెలు మా ఇంట్లో ఉంది కాబట్టి మా ఇంటిని మొత్తం బహిష్కరించిరన్నా అని చెప్పేసి చెప్పింది. అంటే కుల రాజకీయాలు ఇంకెన్ని రోజులు ఉంటాయి నాకు అర్థం కాదు. కుల రాజకీయాలు ఎందుకండి? మనం అందరం మనుషులం, చేతికి వస్తే అందరికి బ్లడ్ వస్తుంది. అర్థమవుతుందా? నువ్వు చచ్చినాక ఆ భూమిలోనే పెడతారు. నువ్వు పెద్ద పెద్ద బిల్డింగ్లలో పెట్టరు నేను. అర్థమవుతుందా? ఈ కులపిచ్చి ఉన్నవాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. ఆ గ్రామంలో ఏం జరిగిందో జస్ట్ నేను నార్మల్గా చెప్తాను, మీరు వినండి. అంటే నాకు పొద్దున్నే కాల్ వచ్చింది, దాని గురించే నేను ఈ వీడియో చేస్తున్నా. నిజం చెప్తున్నా, అసలు నా ఈ వీడియో చేయాలని లేకుండే. ఆమె ఫోన్ చేసి చెప్తుంది, బాధపడుతుంది. నా చెల్లెల ఆశయమన్నా, నా చెల్లెలు చదువుకుంది, నా చెల్లెలు పోటీ చేద్దామని ఎన్నో రోజుల నుంచి కలలు కంటుంది. మా నాన్న ప్రీవియస్ సర్పంచ్కి ఒక 10 సంవత్సరాలు చేసిండు. సో మా నాన్నని చూసి నేను కూడా యువతగా నేను నిల్చోవాలి, నేను ఏదో ఒక చెయ్యాలి అన్నట్టు ఆమె నిల్చుందామనుకుందంట. సో పల్లెటూర్లల్లో మన గ్రామాలల్లో మనం చూస్తాం. అంటే పల్లెటూర్లు అంటున్నా అని చెప్పేసి నువ్వేడుంటున్నావు అనకండి, జస్ట్ నార్మల్గా చెప్తున్నా నేను. పల్లెటూర్లలో ఎట్లుంటుంది అంటే పెద్ద మనుషులు ఉంటారు. సో ఈ పంచాయతీలు, ఈ గట్టు పంచాయతీలు అవి ఉంటాయి. సో ఏం చేస్తారు, పంచాయతీ తెంపిన తర్వాత అటు సైడ్ ఉన్న వాళ్ళ దగ్గర ఇటు సైడ్ ఉన్న వాళ్ళ దగ్గర పైసలు తీసుకుంటారు. సో మంచిగా సిట్టింగ్ తాగేసి ఎవరింటికి వాళ్ళు పోతారు. మళ్ళీ ఇంకో పంచాయతీ ఉంటుందా, ఆ పంచాయతీ తెంపుతారు, వాళ్ళు పైసలు ఇస్తారు, తాగుతారు, మళ్ళీ పోతారు. సో ఇంతే తప్ప. ఎగ్జాంపుల్ ఇంకో విషయం చెప్తా. ఈ పెద్ద మనుషులు ఉంటారు కదా, ఈ పెద్ద మనుషులను ఎవరు క్రియేట్ చేసారో నాకు తెలియదు, కానీ ఎగ్జాంపుల్ చెప్తా. ఎవరన్నా చచ్చిపోయారు అనుకో, అది మనము సాగు చేయాలి కదా. ఆ సాగు చేసేటప్పుడు కూడా ఈ పెద్ద మనుషులందరూ అక్కడికి వెళ్ళి అంటే ఈ చావు చేయడానికి ఏమేం కావాలో అవన్నీ తేడానికి పోతారు. ఆడ కూడా మంచిగా తినేసి తాగేసి అవి తీసుకొని వస్తారు. అంటే ఒక్కసారి ఆలోచించండి, పెద్ద మనుషులు ఏం చేస్తున్నారు? పెద్ద మనుషులు అనేది ఎందుకు అంటే, పెద్ద మనుషులు అంటే గ్రామానికి ఏం మంచి చెడు చూడాలి. అట్లాంటిది పైసలు తీసుకొని మంచిగా తాగేసి సో ఒక పంచాయతీ తెంపేసి మంచిగా పైసలు వస్తాయి, మంచిగా తాగుతారు, ఉంటారు. అంటే నేను అందరిని అంటలేను, కొన్ని గ్రామాలలో ఇట్లాంటివి ఉన్నాయి. అంటే నేను చూసినా కాబట్టి నేను చెప్తున్నా. సో ఇదొకటి. సో ఆ విలేజ్లో ఆ అమ్మాయి కథ నేను చెప్తున్నా వినండి. ఆమె పోటీ చేద్దాం అనుకుంది. సో పోటీ చేద్దాం అనుకొని చెప్పడం జరిగింది. ఎన్నో రోజుల నుంచి ప్రణాళిక వేసుకుందంట, ఈ టైప్ నేను వేయాలి, సో ఇంతమందిని ఓట్లు నాకు రావాలని చెప్పేసి ఆమె క్యాలిక్యులేషన్ వేసుకుంది, అంతే వేసుకుంది. సో పోటీ చేద్దాం అనే లోపు సో అన్నిటి దగ్గర ఏకగ్రీవం అవుతుంది కదా.
సో వీళ్ళకు అంటే ఈ కుల రాజకీయాలు అన్నా కదా ఇంతకుముందు, అంటే వీళ్ళది ఒక క్యాస్ట్ అనమాట. సో ఈ క్యాస్ట్ అందరు ఒక దగ్గర కూర్చొని సో చిట్టీలు వేసిరంట. ఒక 5 మందిని సెలెక్ట్ చేసి, ఈ 5 మందిని సెలెక్ట్ చేసినాం, ఈ 5 మందిలల్లా ఎవరికి వస్తుందో వాళ్ళు నిలబడాలి, వాళ్ళకే మనం సపోర్ట్ చేయాలని చెప్పేసి మాట్లాడుకురంట. అంటే ఇప్పుడు 5 చిట్టీలు వేస్తారు, 5 చిట్టీలలో ఎవరి పేరు వస్తుందో వాళ్ళు సర్పంచ్కి నిలబడాలంట, వీళ్ళందరూ వాళ్ళకే ఓట్లు వేయాలంట. ఏమనుకుంటారు ఎలక్షన్స్ నాకు అర్థం కాదు. చిట్టీలాట అనుకుంటున్నారా, దొంగ పోలీస్ అనుకుంటున్నారా, రాజు రాని అనుకుంటున్నారా, నాకు అర్థం కాదు. చిట్టీలేసి లాటరీలు తీసినట్టు ఏంది నాకు అర్థం కాదు. అంటే ఈ పదవులా లేకుంటే ఎలక్షన్సా ఏంది అసలు? సో ఆ అమ్మాయిని ఆ చిట్టీలల్లా ఆమె నేమ్ లేకుండా, అంటే ఓన్లీ 5 మంది చేయాలని చెప్పేసి వాళ్ళే 5 మందిని సెలెక్ట్ చేసి 5 మంది పేర్లు వేసేసి ఆ చిట్టి తీసేసి సో ఇది అని చెప్పేసి అనుకున్నారంట. అంటే ఆ పర్సన్ నిలబడతాడు, మన ఊర్లో అందరు కలిసి ఆయనకి ఓట్లు వేయాలి, ఆయనకు ఒకవేళ ఓటు వేయకుంటే జరిమానా విధిస్తారంట ఇక. సో ఈ అమ్మాయి నిలబడొద్దని చెప్పేసి ఈ అమ్మాయిని ఊరు నుంచి బహిష్కరించాలని చెప్పేసి కూడా మాట్లాడుకురంట. ఆ ఇంటి వాళ్ళతో ఎవరన్నా మాట్లాడితే దండగేస్తారంట. అంటే వాళ్ళ ఇంటి వాళ్ళతో ఎవరైనా మాట్లాడితే వాళ్ళు జరిమానిగా వాళ్ళు కూడా పైసలు కట్టాల్సిందే. ఇక ఆ ఫ్యామిలీని మొత్తం వెళ్ళేయాలని చెప్పేసి ప్లానింగ్లు అంట. అసలు ఏంది నాకు ఏం అర్థమవుతలేదు. ఇట్లాంటి విలేజ్లలో జరుగుతుంటే సో అక్కడ అసలు ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, మంత్రులు ఏం చేస్తున్నారు, ఇట్లాంటివి పట్టించుకోవాలి కదా. సో యువత ఏం చేస్తుంది, ముఖ్యంగా యువత ఏం చేస్తుంది? సో వీటన్నిటిని అరికట్టాలి కదా, ప్రశ్నించాలి కదా, మాట్లాడాలి కదా. ఏంది ఈ కులపిచ్చేందని చెప్పేసి మాట్లాడాలి కదా. సో అంటే అంటే నోరెత్తి మాట్లాడితే అంటే ప్రశ్నిస్తే మీకేమైనా జరుగుతుందని, అంటే మిమ్మల్ని బహిష్కరిస్తారని చెప్పేసి అనుకుంటున్నారా? బహిష్కరిస్తే చెప్పండి. ఎన్నో యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా చాలా ఎదిగింది, సోషల్ మీడియా ముందొచ్చి నిల్చుంటుంది. ఇట్లాంటి ఛానళ్ళు ఎన్నో ఉన్నాయి మన తెలంగాణలో. సో వాళ్ళు వచ్చి పోరాటం చేస్తారు. సో కొన్ని ఛానళ్ళు పైసలకు ఆశపడతాయి, కొన్ని ఛానళ్ళు నిజాయితీగా పనిచేయడానికి ఉంటాయి. అట్లాంటి ఛానల్ చాలా ఉన్నాయి. సో వాళ్ళందరూ మీ గురించి వచ్చి పనిచేస్తారు. జస్ట్ ఒక్క కాల్ చేయొచ్చు. ఇప్పుడు ఎన్ని యూట్యూబ్ ఛానల్ ఉన్నాయో అన్ని యూట్యూబ్ ఛానళ్ళ కింద ఫోన్ నెంబర్లు ఉంటాయి. ఫోన్లు చేయండి, మాట్లాడండి, మాకు ఈ అన్యాయం జరుగుతుంది, మా విలేజ్లో ఈ సర్పంచ్ని ఎన్నుకుంటున్నారు, ఇంతకు అమ్ముకున్నారు అని చెప్పేసి నిజాయితీగా ఎవరున్నారో పోటీ చేయండి. ఒక 5 ఓట్లు వచ్చినాయని ఇప్పుడు వచ్చినా పర్లేదు, రేపు పొద్దున వాళ్ళు బాధపడతారు, అరే ఆ పర్సన్కి ఎందుకు ఓట్లేమని. సో యువత ముందుకు రావాలి, యువత ఎలక్షన్లో పోటీ చేయండి. అది సర్పంచ్ అయినా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, వార్డ్ నెంబర్ ఏదైనా కానీ పోటీ చేయండి. సో మీరు పోటీ చేయాలని ముందుకు వచ్చినప్పుడు ఎవరైతే అధికార దాహంతో ఉన్నారో వాళ్ళకి భయం పుడుతుంది. సో నీకు 10 ఓట్లు వచ్చినాయి అనుకో, ఇప్పుడు నెక్స్ట్ సారికి వాళ్ళకి భయం పుడతారే, అప్పుడే 10 ఓట్లు వచ్చినారా, 10 ఓట్లతో చీలుస్తాడరా, మనకు రాకుండా చేస్తాడా అని చెప్పి రాకుండా అవుతుంది. మనకు సర్పంచ్ పదవి కానీ, ఎంపీటీసీ పదవి కానీ, ఎమ్మెల్యే పదవి కానీ భయం బుగులు రావాలి. అరే యువత రాజకీయాల్లోకి వచ్చిందిరా అని. సో అది ఇంకెప్పుడు చేస్తారు యువత? పండుకున్న వాళ్ళు జరలేవ్వండి. సో యువత రాజకీయాలలోకి వస్తేనే ఈ దేశం మారుతుంది, అప్పటిదాకా మారదు. అసలు ఒక్క ఎగ్జాంపుల్ మీరు చూడండి, ₹1,00,00,000 ఏందండి నాకు అర్థం కాదు. ₹1,00,00,000కి సర్పంచ్ పదవి ఏంది? సో చిట్టీలు వేసుకోవడం ఏంది? సో కుల బహిష్కరణ చేయడం ఏంది? అసలు ఏం జరుగుతుంది అసలు దేశంలో? సో వీటన్నిటి గురించి చట్టాలు మాట్లాడవా, పోలీసులు మాట్లాడరా, రాజకీయ నాయకులు మాట్లాడరా, పోలీసులు మాట్లాడరా, మంత్రులు మాట్లాడరా, ముఖ్యమంత్రి మాట్లాడరా? సో ఒక్కసారి యువత నీది నువ్వు ప్రశ్నించుకో. నీ ఏజ్ ఎంత, నేను ఏం చదువుకున్నా, నేను ఏం చేస్తున్నా, నేను ఎందుకు పోటీ చేయొద్దు, నీకు వేరోళ్ళు సర్పంచ్గా ఉండి ఆయన గద్దె ఎందుకు ఎక్కాలి, నువ్వెందుకు ఎక్కొద్దు, నువ్వెందుకు పోటీ చేయొద్దు అనేది నీది నువ్వు ప్రశ్నించుకొని రాజకీయాల్లోకి దిగు, సమాజాన్ని మార్చు, దేశాన్ని మార్చడానికి ట్రై చేయి. సో ఈ యువత ఈ సోషల్ మీడియాని వదిలేసి, అంటే ఈ ఇన్స్టాగ్రామ్లో ఈ ఫేస్బుక్లో వదిలేసి కొంచెం జనాలకు ఉపయోగపడేది ఏదైనా చేయండి. సో దీనికన్నా నేను ఎక్కువ మాట్లాడలేను. సో నేను చేసిన ఈ వీడియోకి ఒకళ్ళు ఇద్దరన్నా చేంజ్ అవుతా నేను హ్యాపీగా ఫీల్ అవుతా. సో థ్యాంక్ యూ సో మచ్. నేను నిజం చెప్తున్నా, ఒకవేళ గ్రామ సర్పంచి పరిధి అయినుంటే నేను సర్పంచ్ నిజంగా పోటీ చేసి అవి చూపిస్తుంటే నేను పోటీ చేయబోతున్నా ఎప్పుడని నేను నిజం చెప్తున్నా. సో ఈ వీడియో చూసి ఒక్కరిద్దరన్నా సర్పంచ్గా పోటీ చేయాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.